హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. పిల్లలకి సెలవులు అయితే బజ్జీలు కావాలని అడిగారు. శనగపిండితో బజ్జీలు అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఆ కప్పుతో 2 కప్పులు శనగపిండి వేస్తాము. దానిలో వేయాల్సినవన్నీ సపరేట్గా వేసి చూపిస్తాము. మేము ప్యాకింగ్ మొత్తం చేసేయాలి అంటే కప్పు అనేది మీకు ఊరికే ఉదాహరణకు చూపించాము. ఆ 2 కప్పులు పిండి 2 అరటికాయలు సరిపోదు. వాము నలిపి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. అంటే బజ్జీలు పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే లోపల మసాలా పెట్టుకోవచ్చు, కానీ అరటికాయ ఆనియన్ వేస్తున్నాం కాబట్టి నలిపి వేసేసాము. తగినంత సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా, కొంచెం అంతా గరం మసాలా. స్మెల్ బాగుంటుంది. ఇదైతే మా ఇంట్లో మేము తయారు చేసుకుంటాం. గరం మసాలా చేసేది కూడా చూపిస్తాను. అన్నీ అయితే తెచ్చున్నాను. తగినంత కారం, ఎక్కువైతే వద్దు, ఎక్కువ కారం ఉన్న పిల్లలు తినరు. మొత్తం అలా కలనెత్తుకోవాలి. అయితే బీప్ పిండి ఉండి వేసుకుంటే కరకరాలు అట్లా చాలా బాగుంటాయి. పిల్లకాయలు వండుకొని పర్వాలేదులేమ్మా పడలేదు ఇట్లాగే చేయండి శనగపిండితో అన్నారు. చేసాము. మినపపిండితో కూడా చేసుకోవచ్చు. మినపప్పు కూడా మెత్తగా మిక్సీకి వేసుకొని, కానీ మేము ఎక్కువగా ఇలాగే చేసుకొని తింటాం కాబట్టి ఇలాగే ఇలా బాగా అంతా కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి పిండి. అంటే మనకు బజ్జీకి ఏ మోతాదులో అయితే సరిపోద్దో అదే మోతాదులో నీళ్లు పోసుకొని కలుపుకొని చూసుకొని పోసుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసేసి అంటే పనికి రాకుండా జోరుని దోశపిండిలాగా అయిపోతుంది. ఇలా మెత్తగా ఒక 10 నిమిషాల పాటు ఒకే అలాగా మెత్తగా కలిపేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో. బజ్జీకి సరిపోతుంది ఆ విధానం. ఇంతకన్నా చిక్కదనం వద్దు, ఇంతకన్నా పలసగా వద్దు. చిక్కగా ఉన్నా ముద్దగా పడిపోద్ది, పలసగా ఉన్నా జారిపోతుంది. మీడియంగా కలుపుకోవాలి. ఇవాళ మా బజ్జీలు ఆనియను, పొటాటా, గోంగూర, తమలపాకులు, అరటికాయ. అంటే మా పిల్లలు వండుకొని వెరైటీగా చెయ్యి అన్నారు. వెరైటీ బజ్జీలు అంటే ఇలాగే చేయాలి. గోంగూరతో తమలపాకులతో వీటితో చేయాలి కాబట్టి చేస్తున్నాము. ఆయిల్ అయితే పోసాము, కాగింది. ఇప్పుడు ఆయిల్లో బజ్జీలు వేస్తాం. ఫస్ట్ ఉల్లగడ్డ బజ్జీ వేస్తున్నాం. ఉల్లగడ్డ బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా కూడా ఉంటాయి. ఉల్లగడ్డ బజ్జీలు చూసారని చక్కగా కాలుతున్నాయో, పూరీలాగా ఉబ్బాయి. ఆనియన్ ఇప్పుడు ఆనియన్తో వేస్తున్నాం. ఆనియన్ బజ్జీ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కాలినట్టు తీసేస్తాను. ఆనియన్ అక్కడి నుంచి వచ్చేసి పొటాటో వేసాము. గోంగూర ఎంత బాగా కాస్తుందో, సూపర్ టేస్ట్. కారం తినడానికి సూపర్ టేస్టీగా బాగుంటాయి. చూడండి ఎంత బోండాలాగా ఉబ్బిపోతున్నాయి. బాగుంది గోంగూర బజ్జీ. తింటే బజ్జీలే తినాలనిపిస్తుంది. మిరపకాయ బజ్జీ, పెద్ద మిరపకాయ బజ్జీ ఎలా అయితే ఉబ్బి బాగా ఉంటుందో
అలాగే ఈ గోంగూర బజ్జీలు కూడా సూపర్గా ఉబ్బాయి, చాలా బాగున్నాయి. ఏమి లేదు, మనం ఇలా కాడలు పట్టుకొని ఎత్తేసుకోవచ్చు, గెంటితోనే ఎత్తాల్సిన అవసరం లేదు. భలే ఉన్నాయి. పాకు బజ్జీ, గోంగూర అయిపోయింది కదా, తమలపాకుతో బజ్జీ చూడండి ఎంత బాగుందో. తమలపాకుతో బజ్జీ అంటే 4-5 రకాల ఐటమ్స్ చేయాలన్నారు పిల్లలు, అందుకని అన్ని రకాలుగా తమలపాకు అని, గోంగూర, ఎర్రగడ్డ, అప్పుడు 5 ఐటమ్స్ అయినాయి. అవి వేసి ఇప్పుడు వాళ్ళు ఎలా తినాలని అనిపిస్తుందో అలాగే మనం చేసి పెడితే తింటారు. 1-2 తిన్నా తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి నచ్చకుండా చేసేసి తినలేదు అని అంటే ఏమీ తినలేరు. నచ్చే విధంగా బిడ్డలకి ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా తినాలా చేయాలన్నప్పుడు బిడ్డలకు నచ్చిన విధంగా చేసి పెట్టుకుంటేనే మంచిది. అరటికాయ బజ్జీలు ఉడకతా ఉన్నాయి. అరటికాయ బజ్జీ చక్కగా ఎర్రగా కాలింది. గోంగూర తమలపాకులు బజ్జీలు ఇవి. అరటికాయ, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ బజ్జీలు అయితే ఇవి. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మేమందరం తింటాము. తిని ఒక్కొక్కళ్ళని తిని